హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు అయింది కదా ఒక మంచి వీడియో చేసి. ఈరోజు ఏంటంటే మన స్టోర్ అప్డేట్ అయితే చాలామంది అడుగుతున్నారు అనమాట. ఈ వీడియోలో మన స్టోర్ అప్డేట్ అయితే చూపిస్తాను, అదే ఈ వ్లాగ్లో. సో మన స్టోర్లోనైతే ప్రెసెంట్ అయితే మనం ఫ్లవరాన్స్ మీద ఫోకస్ పెట్టాము. ఫ్లవరాన్స్ అండ్ బీటాస్ మెయిన్లీ ఫోకస్ పెట్టాము అనమాట. అండ్ నార్మల్ వెరైటీస్, గప్పీస్, మాలీస్ కంటే వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వీటి మీద చేద్దాం అనుకుంటున్నాము. సో అందుకు మనం ఫ్లవరాన్స్ అయితే కొన్ని తెప్పించడం జరిగిందనమాట. అవి కూడా మీకు డిస్ప్లే చేస్తాము. అండ్ ఇంకొకటి మన బీటా స్టాక్ కూడా అప్డేట్ చేసాము. అండ్ ర్యాక్స్ అయితే కొంచెం అప్గ్రేడ్ అవుతున్నాయి. అండ్ కొంచెం ట్యాంక్స్ కూడా చేయాల్సి ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం అప్డేట్ అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే సపోర్ట్ దొరుకుతుంది అబ్బా, ఇంకేం కాదు. కొంచెం ఒక లైక్ ఇస్తారనుకుంటున్నా. సో గెట్ ఇన్ టు ద వీడియో. బేసిక్గా మన స్టోర్ వచ్చి పాల్కొండ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్ గేట్ ద ఫస్ట్ షాప్ అనమాట. సో ఈరోజు మన స్టోర్లో అప్డేట్ ఏంటి అనేది చూపిస్తాము. బేసిక్గా మన బీటాస్ సో కొంచెం క్లమ్జీగా పెట్టాను, ఎందుకంటే నాకు వీలు అవ్వట్లేదు. బీటాస్ ఫుల్ మూన్స్ అనమాట, ఓహెచ్ఎమ్స్ ఓవర్ హాఫ్ మూన్స్ అనమాట. సో ఇది థాయిలాండ్ ఇంపోర్టెడ్. అండ్ నార్మల్ ఇండియన్ బ్రీడ్ కూడా ఉన్నాయన్నమాట. ఇండియన్ బ్రీడ్ వచ్చి కొన్ని మరీ ఎక్కువ లేవు. ఇండియన్ మేల్స్ కూడా ఉన్నాయి అండ్ ఫీమేల్స్ కూడా ఉన్నాయి వీటిలో. అండ్ ఇక్కడ కూడా కొన్ని బీటాస్ అయితే ఉన్నాయన్నమాట. బీటా కలెక్షన్ అయితే అంత ఎక్కువగా లేదు. ఒక 50 మేల్స్ ఉన్నాయి, ఒక 30 ఫీమేల్స్ వరకు ఉన్నాయి మన దగ్గర ఇక్కడైతే. అండ్ మెయిన్లీ కింద చూసుకుంటే మాలీస్ అండ్ మిక్స్డ్ గప్పీస్, అండ్ అది కూడా మాలీస్ అనమాట. సో డిఫరెంట్ టబ్స్లో వేసాను. మాలీస్ టబ్స్లో వీటిలోనే బాగా బతుకుతాయి కాబట్టి టబ్స్లో పెట్టాను. అక్వేరియంస్లో కంటే టబ్స్లో బాగుంటాయి అనమాట. సో ఇప్పుడు మెయిన్ టాపిక్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఫ్లవరాన్స్ కోసం వద్దాం. అండ్ పోలార్ ప్యారెట్ బేబీస్ అప్డేట్ అనమాట. అండ్ అది కూడా చూపిస్తాం మీకు. సో ఇదిగోండి పోలార్ ప్యారెట్ అప్డేట్. అవి కూడా నేను క్లారిటీ చూపిస్తాను. మెయిన్ మనం ఒక చిన్న సెటప్ పెట్టుకున్నాము. ఇదేంటంటే ర్యాక్స్కి లైట్ సెట్టింగ్ అనమాట. ర్యాక్స్కి అయితే లైట్స్ పెట్టుకున్నాము. మెయిన్ ఫ్లవరాన్సే కనిపిస్తాయి. ముందుగా మనం పర్సనల్ గ్రూమింగ్కి తెచ్చిన 2 ఫ్లవరాన్స్లో ఇక్కడైతే పెట్టాను. అండ్ ఇది చూసారా, ఇది మనం లక్కీ డ్రా ఇస్తామన్నమాట 15వ తేదీన. ఇది కూడా గ్రూమింగే తెచ్చాము. కొంచెం షేడ్ అవుట్ అయ్యాయి, బికాజ్ ఎందుకనంటే మనం కరెక్ట్గా గ్రూమింగ్ చేయట్లేదు. సో దానివల్ల ఇలా కొంచెం పెద్ద ట్యాంక్స్ అయితే ఇవ్వాలి. హీటర్ పెట్టాము, బట్ సర్వే అవుతున్నాయి, బట్ అంత హ్యాపీలీ సర్వేవ్డ్ కాదు. సో ఇంకా గ్రూమ్ చేయాల్సి ఉందన్నమాట. సో టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ హెవీగా ఉంది. 28లో పెట్టాను. ఈ ట్యాంక్కి 28 పనికిరాదు, 24 కానీ 26 కానీ పెట్టుకోవాలి, ఎందుకంటే క్యూబ్ ట్యాంక్ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి ఎస్ఆర్డి ఫ్రైస్ అనమాట. ఎస్ఆర్డి ఫ్రైస్ వచ్చి చూడండి టాప్ నాచ్ ఉన్నాయి. క్వాలిటీ మాత్రం వేరే లెవెల్. వాటి ప్యాటర్న్స్ అవన్నీ చూడండి. సో నిన్నే వచ్చాయి అనమాట, అందుకే కొంచెం స్ట్రెస్లో ఉన్నాయి. సో ఫ్లవరాన్ ఎస్ఆర్డి ఫ్లవరాన్స్ అనమాట. ఫ్లవరాన్ బేబీ ఫ్రైస్. దీని సైజ్ వచ్చి 2 ఇంచ్ సైజ్ ఉన్నాయి. సో కరెక్ట్ చూడొచ్చు 2 ఇంచ్. అండ్ ఇది హెడ్ పాప్ బౌల్ హెడ్ ఫ్లవరాన్ అనమాట. ఇది కూడా కొంచెం టాప్ నాచ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. కొంచెం మంచి టాప్ నాచ్ క్వాలిటీయే. సో స్ట్రెస్లో ఉంది, బాగా స్ట్రెస్లో ఉంది. ఎందుకంటే నిన్నే షిప్మెంట్లో వచ్చిందనమాట. సో దానివల్ల కొంచెం స్ట్రెస్లో ఉంది. పార్టీషన్ గ్లాసులు అయితే పెట్టేశాను. దానికి పార్టీషన్ గ్లాసులు పెట్టేసి ఇంకా ఉంచేసాను. ప్రజెంట్ అయితే హీటర్ ఒకటి పెట్టాను అండ్ ఒక ఫిల్టరేషన్ అయితే పెట్టాను. సో క్వాలిటీ మాత్రం వేరే లేదు. ఇది ఎస్ఆర్డి ఫ్రై అనమాట. ఎస్ఆర్డి ఫ్రై ఇది కూడా టాప్ క్వాలిటీలో ఉన్నాయి ఫ్రైస్ అయితే మాత్రం. ఇది కూడా గ్రూమ్ చేద్దామని చెప్పి తీసుకురావడం జరిగింది. వీటి జెనెటిక్స్ అన్నీ కూడా చాలా మంచి జెనెటిక్స్, మంచి పేరెంట్స్. సో దానివల్ల మంచి అవుట్పుట్ కూడా వస్తుంది. ఇప్పుడు దీని కలరేషన్స్, రెడ్నెస్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. హంప్ కూడా చిన్నగా కనిపిస్తుంది అనమాట. రెడ్నెస్ మీరు క్లియర్గా గమనించవచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఒక గిఫ్ట్ టైప్ వచ్చింది అనమాట. ఇది థాయ్ సిల్క్. ఇది ఏమీ మనం కొనలేదు, మనకు చిన్న గిఫ్ట్ టైప్ వచ్చింది. థాయ్ సిల్క్ ఇంకా అవుట్పుట్ తీస్తాను బయటికి, ఇంకా మంచి అవుట్పుట్ వస్తుంది దీనికి థాయ్ సిల్క్. సో ఇది కూడా ఎస్ఆర్డీలో కొంచెం బిగ్ సైజ్ అనమాట. ఎస్ఆర్డి అన్నీ మ్యాక్సిమం నేనైతే ఎస్ఆర్డీ ప్రిఫర్ చేస్తాను. కేఎంఎల్ కంటే ఎస్ఆర్డి నాకు చాలా ఫేవరెట్ కాబట్టి ఎస్ఆర్డీ మ్యాక్సిమం చేస్తాను. కొంచెం స్ట్రెస్లో ఉన్నాయి, ఎందుకంటే నిన్నే షిప్మెంట్ వచ్చింది కాబట్టి కొంచెం స్ట్రెస్లో ఉన్నాయన్నమాట. సో మెయిన్లీ ఫ్లవరాన్స్ మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎక్కువేం తీసుకురాలేదు. ఒక 5 పీసెస్ ఆఫ్ ఎస్ఆర్డి ఫ్రైస్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. కొన్ని సోల్డ్ అవుట్ అయిపోయి, కొన్ని ఇచ్చేయడం జరిగింది. సో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా మరికొన్ని గ్లాసెస్ చేసి ఇంకా ఫ్లవరాన్స్ కూడా మనమైతే గ్రూమ్ చేయడము, బ్రీడ్ చేయడము గట్రా చేస్తాను మ్యాక్సిమము.
క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ వే మ్యాక్సిమం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు మాత్రమే మనం మంచిగా మనం చేయొచ్చు ఏదైనా సరే. అండ్ ఇంకొకటి ఆస్కర్స్ అనమాట. ఆస్కర్స్ పెద్ద ట్యాంక్లో అయితే పెట్టేశాను. ఇలా సింపుల్ ఇలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాయి, మంచి యాక్టివ్నెస్ ఉంటాయి అనమాట. ఇవి కిస్సింగ్ గోరామీస్ అనమాట. ఇది కూడా పెద్ద ట్యాంక్లోనే పెట్టాను. ఇంకా పెద్ద ట్యాంక్కి పార్టీషన్ పెట్టేసి ఇది 24 పొడవు కాబట్టి ఇది మధ్యలో ఒక 2 గ్లాసులు పార్టీషన్ పెడదాం అనుకుంటున్నాను. పెట్టి ఫ్లవరాన్స్ ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆస్కర్స్ వేరే ట్యాంక్లోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆస్కర్స్ అండ్ గోరామీస్ ఆక్సిజన్ పెట్టి టబ్లో పెట్టేసిన బతికేస్తాయి కాబట్టి ఇవి కూడా కింద ఫ్లవరాన్స్కి కేటాయిద్దాం అనుకుంటున్నాను, బాగుంటుందని చెప్పి. చూడాలి మరి ఇంకా. సో ఇదనమాట మన స్టోర్ అప్డేట్ వచ్చి. ఇంకా పోలార్ ప్యారెట్ బేబీస్ యొక్క అప్డేట్ చూపిస్తాను మీకు, క్లారిటీగా కనిపిస్తుంది లైట్ వేస్తే. ఇవ్వండి పోలార్ ప్యారెట్ బేబీస్ అప్డేట్ అనమాట. మంచిగా గ్రో అవుతున్నాయి. ఇంకా ఈరోజు వాటర్ చేంజ్ చేయాల్సి ఉంది. 50% వాటర్ చేంజ్ అయితే చేస్తాను. వీక్లీ వన్స్ అయితే 50% వాటర్ మారుస్తాను. 50% డ్రిప్ సిస్టమ్ ద్వారా ఎక్కిస్తాను అనమాట వాటర్. డ్రిప్ అంటే చిన్నది పైప్ పెట్టేసి పెడతాను. అలా అయితే ఎటువంటి డిస్టర్బ్ అవ్వవు బేబీస్ అయితే. ఇప్పుడు ప్రజెంట్ అయితే లైవ్ ఫుడ్ ఫీడ్ చేస్తున్నాం దీనికి. మోయినా, ఆర్టీమియా అండ్ ప్రిన్స్లిన్ ఇలాంటివి అయితే ఫీడ్ చేస్తున్నాను. సో అది కొంచెం బేబీస్ అయితే బాగానే గ్రో అవుతున్నాయి, పర్లేదు, నాట్ బ్యాడ్. అనమాట మన స్టోర్ అప్డేట్, స్మాల్ స్టోర్ అప్డేట్. ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం అప్గ్రేడ్ చేస్తాను మన స్టోర్ని. అండ్ ఫామ్ అప్డేట్స్ చూపించట్లేదనంటే ఇది వింటర్ కదా, మేడమే సెటప్ అంతా తీయాల్సి వచ్చింది. ఎందుకంటే మాది ఏజెన్సీ ఏరియా కాబట్టి -లో ఉంటుంది టెంపరేచర్. దానివల్ల మనమైతే అప్డేట్ అయితే పెట్టట్లేదు. అండ్ ఈ వింటర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఫుల్ ఆఫ్ సెటప్తోనైతే వస్తాను మీ ముందుకి. ఈ వింటర్లో కంప్లీట్ అయిపోయిన వెంటనే ఫామ్ అప్డేట్ కూడా ఇంకా మంచిగా చేస్తాను. సో అదనమాట ఈరోజు వీడియో. సో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ ఫ్లవరాన్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టాను, దానివల్ల కొంచెం వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి. ఫ్లవరాన్స్ అంటే సేవ ఎక్కువ ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. ఎప్పటికప్పుడు ట్యాంక్ క్లీనింగ్స్, టెంపరేచర్ మ్యాచ్ చేసుకోవడం, మన టీడీఎస్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ప్రాపర్గా మనం రీసెర్చ్ చేస్తున్నాం దాని మీద. చేసి తెలుసుకొని మనం అయితే చేయడం జరుగుతుంది అనమాట. చూద్దాం, ఇంకా బెటర్ రిజల్ట్ తేడానికి ట్రై చేద్దాం. ఈ వీడియో ఇంతే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సీ యూ అండ్ బాయ్.